మన ట్రేడింగ్ సైకాలజీ పైన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్ ఫాల్ చూసి చాలామంది వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ కానివ్వండి, సోషల్ మీడియా నెరేషన్స్ అండ్ ఫ్రెండ్ ఒపీనియన్స్ పట్టుకొని ఈరోజు ఫస్ట్ క్యాండిల్లోనే సెల్ ఆఫ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత చేతులు అయితే కాల్చుకున్నారు. బికాజ్ ప్రైస్ అనేది సింగిల్ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు ఎగ్జిట్ అవ్వడానికి. సో ఎవ్రీ టైం గ్లోబల్ న్యూస్ని ఫాలో అవ్వడం అండ్ గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవ్వడం అనేది క్యూస్ కోసం దట్ ఈస్ ఫైన్. బట్ ఎప్పుడైనా సరే కంపేర్ చేసి చూడడం అనేది చేయకూడదు. దానివల్ల ఏంటి అంటే మనమే ఎక్కువగా రీటైలర్స్ అనేవాళ్ళు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు. సో క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకుందాం. డౌ జోన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డౌ జోన్స్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ మార్కెట్ నిఫ్టీ 50 చూసుకుంటే టాప్ నుంచి ఆల్ టైమ్ హై నుంచి 13% డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రైస్ అంటే యూఎస్ మార్కెట్ అప్ అవ్వగానే మనది గ్యాప్ అప్ అవుతుంది, యూఎస్ మార్కెట్ డౌన్ అవ్వగానే మనది డౌన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా. ఈ థింగ్స్ అన్ని కూడా చాలాసార్లు మన అనాలిసిస్లో కూడా డిస్కస్ చేస్తాం. సో సేమ్ వే సాటర్డే రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి క్విక్గా అనాలిసిస్ వీడియో చూడండి. సో దట్ ఈరోజు మూవ్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంపారిజింగ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఆల్, సో ప్రతి మార్కెట్కి వాళ్ళ ఓన్ కాంటెక్స్ట్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, రీటైలర్ పార్టిసిపేషన్ ఉంటుంది అలాంగ్ విత్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ ఎవ్రీ డే మనం జనరల్ గ్లోబల్ మార్కెట్ క్యూస్ తీసుకోవచ్చు, బట్ దాని ఇంపాక్ట్ మన ట్రేడింగ్ పైన ఉండకూడదు. ఈరోజు ఏం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఈరోజు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారన్నమాట, 100% ట్రూ. బట్ ప్రొపరైటరీస్ అలైన్ అయ్యలేరు. ఎప్పుడైతే ఇలా ప్రొపరైటరీస్ ఎఫ్ఐఎస్కి అలైన్ అయి ఉండరో, సో డౌ థియరీ ప్రకారం కావచ్చు ఆర్ వాళ్ళ రిస్క్ పారామీటర్స్ వేలో ఎప్పుడైతే రిట్రేస్మెంట్ లెవెల్స్లో కానీ ఆర్ వాళ్ళ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దగ్గర అయితే వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు షార్ప్ రికవరీ తర్వాత ప్రైస్ మళ్ళీ ఫాలో అవుతూ ఉంటుంది. ఈరోజు కూడా సిమిలర్ వేలోనే ప్రైస్ అనేది ఫాలో అయింది. బట్ స్టిల్ మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికంటే పైనే క్లోజ్ అయింది తప్పిస్తే మళ్ళీ 2 to 3% అట్లాంటిది ఏం వెళ్ళలేదు. సో బికాస్ ఆఫ్ క్లోజ్ పొజిషన్స్. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే డేటాను చూడడం నేర్చుకోండి. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ సోషల్ మీడియా బజ్ కానివ్వండి, ఆ నెరేషన్స్ కానీ ఫ్రెండ్స్ ఒపీనియన్స్ కానీ ఇక్కడ వర్క్ అవ్వవు. అందరూ ఇండివిజువల్గా చేసే ట్రేడర్సే ప్రతిరోజు ఎక్కడో చోట ట్రాప్ అవుతూనే ఉంటారు.